హైవేస్. ఈరోజు తెలంగాణ హైకోర్టు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఒక రకంగా షాక్ ఇచ్చినట్టే. తీర్పు ఏమి ఇవ్వాల, ఈ నెల 24కి వాయిదా వేశారు విచారణ. ఈలోపు ఏం చెప్పారంటే, పుష్ప 2 మూవీ అప్పుడు తొక్కిసలాట జరిగింది, ఓ మహిళ చనిపోయింది, ఓ పిల్లడు చావుబోతుల మధ్య ఉన్నాడు. ఆ రోజు అసలు సాక్ష్యం మీరు చెప్పింది ఏంటి, ఇక మీద బెనిఫిట్ షోలు ఉండవు, ప్రీమియర్లు పడవు, అండ్ టికెట్ రేట్లు పెంచం చెప్పారు కదా. కానీ గేమ్ చేంజర్ మూవీకి ఈరోజు షో మార్నింగ్ ఎన్నింటికంటే 1కా షో పడింది, ఫస్ట్ షో 4కా, 6 షోలకు పర్మిషన్ ఇచ్చారు. 6 షోలకు పర్మిషన్ ఇచ్చారు. మల్టీప్లెక్స్లో 150 పెంచుకోమన్నారు, సింగిల్ స్క్రీన్లో 100 రూపాయలు పెంచుకోమన్నారు. ఇక రేపటి నుంచి రోజుకి 5 షోలు, మల్టీప్లెక్స్ 100 రూపాయలు పెంచుకోవచ్చు, సింగిల్ స్క్రీన్ 50 రూపాయలు పెంచుకోవచ్చు. దీని మీదే హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏమని, పుష్ప 2 మూవీ వల్ల జరిగినటువంటి తప్పిదం చూసి ఇంకోసారి ఇటువంటి జరగకూడదని రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు, అందరికీ చెప్పారు. ఈ రోజు మరలా గేమ్ చేంజర్కి వచ్చేసి టికెట్ రేట్లు పెంచారు, బెనిఫిట్ షోలు కాక తెల్లవారుజాములు షోలు పట్టే నైట్లు, ఏంటి అసలు ఇది అని హైకోర్టు ఇదే అంది. ఇదేంటండి, మీరు ఆల్రెడీ చెప్పింది ఏంటి, చేసింది ఏంటి? అర్ధరాత్రి షోలు పడతారేంటండి, అసలు బెనిఫిట్ షోలు లేవని చెప్పారు, మరి పడిన షోలు ఏంటి అవి? టికెట్ రేటు పెంచమని చెప్పారు, మరి టికెట్ రేటు పెంచారు కదా, ఇదేంటిది? మీరు ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది? మాకు డీటెయిల్గా రిపోర్ట్ ఇవ్వండి మీరు, అండ్ మాకు క్లారిటీ ఇవ్వండి, ఎవరికైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అన్నట్టుగా ఆదేశించింది గవర్నమెంట్ని. దెన్ 24వ తారీఖు లోపు తెలంగాణ గవర్నమెంట్ మరి ఏం రెడీ చేసి కోర్టుకి ఏమని చెప్తారు. అండ్ ఈలోపు గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి వస్తున్న కలెక్షన్స్ రేవంత్ రెడ్డి రిస్క్ చేసిన ఆ రకం సినిమాను ఆదుకునిద్దా లేదా, లెట్స్ వెయిట్ అండ్ సీ. బట్ ఏ మాటకి ఆ మాట, గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయిన తర్వాత వస్తున్న రివ్యూలు చూసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే పిచ్చ హ్యాపీగా ఉన్నట్టున్నారు. అలా ఉండకండి బాబు, గేమ్ చేంజర్ మూవీ చాలా బాగుంది, వాంటెడ్ కావాలని పిచ్చి పిచ్చి రివ్యూస్ ఇస్తున్నారు కొంతమంది. రేపు డాకు మహారాజు రిలీజ్ అవటం, సంక్రాంతి వస్తున్న రిలీజ్ అవటం తర్వాత అప్పుడు మాట్లాడుకుంది మిగతా విషయాలు.